how are you? Welcome to Global English Channel. Actually మనకు ఈ ఇంగ్లీష్ ఛానల్ గ్లోబల్ ఇంగ్లీష్ ఛానలే కాకుండా ఇంకా జయ ఛానల్ ఆల్సో విలేజ్ యాత్ర అనే రెండు ఛానల్స్ ఉన్నాయి. జయ ఛానల్ ఏమో మొత్తం హిస్టారికల్ ప్లేసెస్, మాన్యుమెంట్స్, యాన్సియన్ ప్లేసెస్ గురించి మొత్తం స్టేట్ వైడ్గా నాట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ షూట్ చేసి అందులో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి విలేజ్ యాత్ర, అందులో విలేజ్ యాత్రలో లాగ్ వీడియోస్ అండ్ ఆల్సో కుకింగ్ రెసిపీస్, విలేజ్ స్టైల్ రెసిపీస్ ఇవన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లేటెస్ట్గా మనము స్టార్ట్ చేసినటువంటి ఛానల్ ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్. అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని మ్యాక్సిమం ఆదరిస్తున్నారు. ఈ నా ఛానల్స్ని ఆదరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్లాసెస్ మీకు ఇవ్వడానికి ముందు మళ్ళీ ఒక స్మాల్ రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఇందులోనే కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి ఆ రెండు ఛానల్స్లో కూడా ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా మాన్యుమెంట్స్ గురించి కానివ్వండి, యాన్సియన్ ప్లేసెస్, ఫోర్ట్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, టెంపుల్స్ ఏమున్నాయి, వాటన్నింటి గురించి కూడా చాలా నేను వాటి యొక్క కంటెంట్ తోటి నేను ఆ యొక్క ఛానల్లో జయ ఛానల్లో నేను వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ యాత్రలో కూడా కుకింగ్ వీడియోస్ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి ఆ లింక్ కూడా నేను ఈ గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్ వీడియో కింద నేను పింక్ చేసి పెడతాను. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దయచేసి వాటిని కూడా మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని కోఆపరేట్ చేయగలరు. నౌ లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో టాపిక్ వచ్చినట్లయితే యాక్టివైజ్, ప్యాసివైజ్. యాక్టివైజ్ అని వేటిని అంటాము, ప్యాసివైజ్ అని వేటిని అంటాము, అసలు యాక్టివైజ్ చేసేటువంటి యాక్టివిటీ ఏంటి, ప్యాసివైజ్ చేసేటువంటి యాక్టివిటీ ఏంటి, వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, చాలా ఈజీగా బ్రీఫ్గా ఈజియెస్ట్గా ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. యాక్టివైజ్, ప్యాసివైజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా చాలా నెసెసరీ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది. సో కాబట్టి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మొత్తము థియరీ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. రీడ్, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమి ఇచ్చాము, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అబౌట్ ద యాక్టివైజ్. ఇందులో వీ హ్యావ్ టు వాట్ ఏ వాయిస్ ఏంటి అవి, యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్. ఈ ప్యాసివైజ్లో మనము ఫస్ట్ దేని గురించి నేర్చుకుంటున్నామంటే అబౌట్ ద యాక్టివైజ్. అసలు యాక్టివైజ్ అని వెయిట్ అంటాము. ఎగ్జాంపుల్తో ఇచ్చాను ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్. సురేష్ డ్రైవ్స్ అవర్ కార్. ఈ స్మాల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ గమనించినట్లయితే సురేష్ డ్రైవ్స్ అవర్ కార్. ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. ఆల్సో ఇన్ సెకండ్ సెంటెన్స్ వాట్ గివెన్, అవర్ కార్ ఈస్ డ్రైవెన్ బై సురేష్. ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ లో మనము సురేష్ డ్రైవ్స్ అవర్ కార్ అన్నాం. ఇన్ ద నెక్స్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ కి వచ్చేసరికి అవర్ కార్ ఈస్ డ్రైవెన్ బై సురేష్. సీ ద డిఫరెన్స్. అవర్ కార్ ఈస్, అవర్ సురేష్ డ్రైవ్స్ అవర్ కార్ అన్నాము ఫస్ట్ సెంటెన్స్ లో. In the second sentence, our car is driven by Suresh. So, both these sentences meaning is the same. రెండు sentences యొక్క మీనింగ్ ఏంటి, సేమ్ థింగ్. కారు సురేష్ డ్రైవ్ చేస్తున్నాడన్నా, కారు సురేష్ చేత డ్రైవింగ్ చేయబడుతుందన్నా రెండింటి మీనింగ్ సేమ్. ఇన్ సెంటెన్స్ వన్, ఫస్ట్ సెంటెన్స్ లో ఏముంది, వి స్ట్రెస్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, సురేష్. సురేష్ అనేటువంటి సబ్జెక్ట్ మనం ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పబడింది. సో వి గివ్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాము, సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, సురేష్. సో దట్ మీన్స్ సురేష్ ఈస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ ఏంటి, సురేష్ ఈస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ ఏంటి, డ్రైవ్స్. డ్రైవ్స్ ఏంటి, యాక్షన్. సో ఎవరితను డూయర్ ఎవరు, సురేష్. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు యాక్టివైజ్. దస్ వెన్ సబ్జెక్ట్ ఈస్ గివెన్ ఇంపార్టెన్స్ we call it యాక్టివైజ్. ఎప్పుడైతే మనము ఈ యొక్క సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి రాస్తామో
దాన్ని ఏమంటాము, అది ఎందులో ఉన్నదనుకోవాలి, యాక్టివ్ వాయిస్లో ఉన్నదని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సబ్జెక్ట్ ఎప్పుడైనా స్ట్రెస్ చేసి అంటే సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే దట్ ఈస్ బిలాంగ్స్ టు యాక్టివ్ వాయిస్. చాలా ఈజియెస్ట్. We stress the subject Suresh. What is the subject? Once again repeating. Subject ఏంటి ఇక్కడ? సురేష్. సురేష్, we give importance to the subject. సో ఇక్కడ మన ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాము? సురేష్ కి ఇచ్చాము. అంటే సురేష్ ఎవరు ఇక్కడ? సబ్జెక్ట్. That means Suresh is the doer of the action. సురేష్ ఏంటి ఇక్కడ? doer of the action of driving. Doer of the action of driving. Thus when subject is given importance to the action, so that is called active voice. Action కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి యాక్టివ్ వాయిస్ లో ఉంది. రైట్. నౌ అబౌట్ ద పాసివ్ వాయిస్. చాలా ఈజియెస్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. మీరు ప్రతి ఒక్క వీడియోని చూస్తున్నట్లయితే బ్రీఫ్ గా చాలా ఈజీగా అర్థమయ్యే విధానంలోనే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. దయచేసి వీడియోస్ ని కోఆపరేట్ చేయండి. చేస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా యూస్ఫుల్ వీడియో. యాక్టివ్ వాయిస్ గురించి నేర్చుకున్నాము. యాక్టివ్ వాయిస్ గురించి కంప్లీట్ అయింది. ఇప్పుడు పాసివ్ వాయిస్. మరి పాసివ్ వాయిస్ అంటే ఏంటంటాము? పాసివ్ వాయిస్ ఇన్ సెకండ్ సెంటెన్స్ అవర్ కార్ ఈస్ డ్రైవెన్ బై సురేష్. ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చేసింది? సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్ లో ద సబ్జెక్ట్ సురేష్ ఈస్ టేకెన్ టు ద లాస్ట్ యాజ్ అన్ఇంపార్టెంట్. ఇక్కడ సురేష్ అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆబ్జెక్ట్ అన్ఇంపార్టెంట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ సెంటెన్స్ లో ఏమన్నాము? సురేష్ డ్రైవ్స్ అవర్ కార్ అన్నాము. సో ఈ సబ్జెక్ట్ అనేది స్ట్రెస్ చేసి మనం ఇక్కడ డూయర్ ఎవరు? సురేష్. యాక్షన్, డూయింగ్ యాక్షన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్ అని నేర్చుకున్నాము. నెక్స్ట్ అబౌట్ ద యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్ లో ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి సురేష్ అనేటువంటి ఇక్కడ ఉన్న ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి అన్ఇంపార్టెంట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సో we give stress or importance to the action is driven. ఇక్కడ యాక్షన్ దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? driven. when importance is given to the action verb. ఇక్కడ మనము verb form కి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాము. సో we call it passive voice. ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాము? verb కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. passive voice లో. యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. హూ ఇస్ ద డూయర్. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ద యాక్షన్ అక్కడ చూపిస్తుంది సబ్జెక్ట్ కి కాబట్టి దట్ ఈస్ ఇన్ ఫస్ట్ సెంటెన్స్ సురేష్ డ్రైవ్స్ అవర్ కార్ అన్నాము. సో ఇక్కడ సురేష్ ఏంటి? డూయర్. హి గివెన్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్ డూయింగ్ యాక్షన్ బై ద సురేష్. సో ఇక్కడ దిస్ ఈస్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ సెకండ్ సబ్ సెంటెన్స్ లోకి అవర్ కార్ ఈస్ డ్రైవెన్ బై సురేష్ అన్నాము. డ్రైవెన్ బై సురేష్ అంటే ఇక్కడ వర్బ్ ఫామ్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఈ సురేష్ అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ అన్ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏంటి దేనికి ఇస్తున్నాము ఇంపార్టెన్స్? డ్రైవర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. డ్రైవర్ ఏంటి? దట్ ఈస్ ద వెర్బ్. సో వెర్బ్ కి మనము యాక్షన్ వర్బ్ మనము దానికి యాక్షన్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు ద వెర్బ్ టు ద డ్రైవర్. సో we call it passive voice. Passive voice means unimportant. ఇది ఇంపార్టెంట్ అనేది కాదు అని. So in passive voice sentences subject is made unimportant. ఈ passive voice లో సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? అన్ఇంపార్టెంట్ లోకి వెళ్ళిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ హౌ టు చేంజ్ ఇంటూ పాసివ్ వాయిస్ అని మనం చూసినట్లయితే he is playing football. he is playing. he అంటే సబ్జెక్ట్. ఇది ఎందులో ఉంది? ప్లేయింగ్ ఫుట్బాల్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. How to change this active voice into passive voice means football is being played by him. being ing form వచ్చింది being form. సో వీటి రూల్స్ ఏంటి? యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ రూల్స్ ఏంటి? నేను నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాస్ లో ప్రెజెంటేషన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు బ్రీఫ్ గా ఓన్లీ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ని మీకు ఎగ్జాంపుల్స్ తో మాత్రమే వివరిస్తున్నాను. నెక్స్ట్ దాని యొక్క రూల్స్ ఏంటి, ఏ విధంగా మనం ఏం యాడ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలని నెక్స్ట్ క్లాస్ లో క్లాస్ ఇస్తాను. he has drawn a picture. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో వచ్చేసరికి he has drawn a picture. this is belongs to active voice. ఇది he అనేది సబ్జెక్ట్. ఇక్కడ స్ట్రెస్ చేసి ఇక్కడ చెప్తుంది యాక్షన్ ఏంటి? డూయర్ ఎవరు? ఇక్కడ యాక్షన్ ఆఫ్ ద డూయర్ he. సో a picture has been drawn by him. ఇక్కడ ఏమని ఇచ్చారు? drawn by him అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ been అంటే ఆల్రెడీ కంప్లీటెడ్. సో drawn by హ్యాపీ పిక్చర్ హ్యాస్ బీన్ డ్రాన్ బై హిమ్. ఇక్కడ చూడండి పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది? ఇక్కడ వర్బ్ ఫామ్ అనేది
యాక్షన్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ పిక్చర్ ఏంటి, హీ అనేటువంటిది రెండు ఆబ్జెక్ట్లోకి వచ్చేసరికి హీ హిమ్లోకి మారింది. సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు పాసివ్ వాయిస్. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా బ్రీఫ్గా మీకు రేపు నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాస్లో నేను ఇంకా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఇంకా చాలా క్లారిటీగా మీకు. ఇంకా దీని యొక్క రూల్స్ ఏంటి, వేటిని ఏ విధంగా హౌ టు కన్వర్ట్, మనం ఏమేమి యూజ్ చేయాలి, ఏం చూస్తే యాక్టివ్ వాయిస్కి ఏం యూజ్ చేస్తే పాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ అవుతుంది అనేటువంటి టాపిక్ మీద నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ప్రెజెంటేషన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు యాక్టివ్ వాయిస్ డెఫినేషన్, పాసివ్ వాయిస్ డెఫినేషన్, అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, మీకు ఇది నచ్చినట్లయితే దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియో.